వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు క్లౌడ్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా? క్లౌడ్ ఇంజనీర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? అయితే మీకోసమే ఈ వీడియో. సో ఇక్కడ మన బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ దాకా ఎలా వెళ్ళాలి అనేది మన రోడ్ మ్యాప్ తీసుకొచ్చేసాం. సో రోడ్ మ్యాప్ టు లర్న్ క్లౌడ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్పర్ట్ చూసేద్దామా? ఓకే, వెళ్ళిపోదాం. సో బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో మనం ఏంటి, స్టార్ట్ విత్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ కాన్సెప్ట్ సంబంధించిన ఫండమెంటల్స్ కావచ్చు, నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కావచ్చు, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, డేటా మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఫౌండేషన్. ఇవన్నీ కూడా సో నెట్వర్కింగ్ ఓఎస్ఏ మోడల్, నెట్వర్కింగ్ మనం కంప్యూటర్ నెట్వర్క్స్లో ఓఎస్ఏ మోడల్, టీసీపీ ఐపీ మోడల్, తర్వాత డిఎన్ఎస్, హెచ్టిటిపిఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, విండోస్, డేటా మేనేజ్మెంట్, డేటాబేసెస్, ఎస్క్యూఎల్, ఇవన్నీ కూడా మనం ఏంటి ఆపరేటింగ్ సిస్టంలో మన లైనెక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, డేటా మేనేజ్మెంట్, డేటాబేసెస్, ఎస్క్యూఎల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ కావాలి దీంతో. ఓకే, తర్వాత వచ్చేసి లర్న్ క్లౌడ్ బేసిక్స్. ఇప్పటివరకు స్ట్రాంగ్ ఫౌండేషన్ తర్వాత క్లౌడ్ బేసిక్స్ చూద్దాం ఇప్పుడు. సో మనకు ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ద కోర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, వీటి గురించి మనం ఏంటి ఫెమిలియర్ అయి ఉండాలి మనం ఈ అన్నీ కూడా మనకు. సో ఏడబ్ల్యూఎస్, EC2, S3 కావచ్చు, RDS కావచ్చు, VPC కావచ్చు, అజూర్ కావచ్చు, తర్వాత వర్చువల్ మిషన్స్, స్టోరేజ్, SQL డేటాబేస్ కావచ్చు, వర్చువల్ నెట్వర్క్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, తర్వాత కంప్యూట్ ఇంజన్ కావచ్చు, తర్వాత క్లౌడ్ స్టోరేజ్ కావచ్చు, తర్వాత క్లౌడ్ SQL కావచ్చు, తర్వాత వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఇవన్నీ కూడా మనకు క్లౌడ్ బేసిక్స్ అనేటివి మీరు నేర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మనం ఒక క్లౌడ్ ప్రొవైడర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ సెలెక్టింగ్ క్లౌడ్ ప్రొవైడర్. ఇట్ ఈస్ ఎ బెనిఫిషియల్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ ద మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్. మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్తో ఎక్స్పీరియన్స్ అంటే బాగుంటుంది, కానీ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ కానీ మనం ఫస్ట్ అయితే ఏదో స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏదో ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలి ఒకదాని మీదనే. అయితే AWS పైన, లేకపోతే అజూర్ పైన, లేకపోతే GCP, ఏదో ఒక దానిపైన, గూగుల్ అయినా లేకపోతే అజూర్ అయినా AWS అయినా ఏదో ఒక దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. క్లౌడ్ ఇంజనీర్గా మీకు అన్నీ తెలిసి ఉంటే హ్యాపీయే, కానీ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఒక దాని మీద ఫోకస్ చేయండి. తర్వాత అక్వైరింగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం అవసరం పడుతుంది, తెలుసుకొని ఉంటే బాగుంటుంది, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా కూడా. సో ఎస్పెషల్లీ ఫర్ ఆటోమేటింగ్ టాస్క్ అండ్ ప్రొవిజన్ రిసోర్సెస్ ఇన్ ద క్లౌడ్. ఆటోమేటింగ్ టాస్క్ చేయడం కానీ ప్రొవిజన్ రిసోర్సెస్ చేయడానికి క్లౌడ్లో మనకు యూజ్ అవుతుంది. తర్వాత మనం గిటబ్ సంబంధించినవి కూడా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మీకు. తర్వాత లర్నింగ్ డెవాప్స్ ప్రిన్సిపల్స్ అండ్ టూల్స్. డెవాప్స్ సంబంధించిన ప్రిన్సిపల్స్ అండ్ టూల్స్ అనేది మనం తెలుసుకొని ఉండాలి. సో కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్ కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ ద సాఫ్ట్వేర్ డెలివరీ స్పీడ్ అండ్ రియలబిలిటీ. ఏం చేస్తుంది మనకు డెవాప్స్ అనేది మనకు కొలాబరేషన్ చేస్తుంది డెవలప్మెంట్కి అండ్ ఆపరేషన్ మధ్య. సో మనకి ఏమవుతుంది, సాఫ్ట్వేర్ డెలివరీ స్పీడ్ అనేది పెరిగి రియలబిలిటీ అన్నీ కూడా మంచిగా అవుతాయి. తర్వాత వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, CA అండ్ CD. సో మనం ఇది కూడా డెవలప్స్ మనకు వస్తుంది, ఇది కూడా నేర్చుకోవాలి మీరు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, మానిటరింగ్ అండ్ లాగింగ్ కావచ్చు, కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. ఇంకా ఏమైనా నేర్చుకున్నట్టే మళ్ళీ నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. సో రోడ్ మ్యాప్ టు లర్న్ క్లౌడ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్పర్ట్ వీడియో చూసాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లోనే. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.